హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి నేను 2 మగ్గం వర్క్ బ్లౌజెస్, ఒకటి మామూలు బ్లౌజ్ కటింగ్ ఒకేసారి చేసేస్తున్నాను చూడండి. అలా ఎలా అనుకోవచ్చు మీరు చేసేసుకోవచ్చనమాట. ఎలా అనేది చూసేయండి. ఒకటేమో మామూలు బ్లౌజ్ అనమాట. 2 మగ్గం వర్క్‌వి. 3 ఒకేసారి లైనింగ్స్ వేసేసాను. ఓపెన్స్ అటువైపు ఉంది. చెయినింగ్ నా వైపు ఉందనమాట. ఫస్ట్ అయితే టైట్ కుట్లు ఎక్కడికున్నాయో అక్కడికి ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. మనం ఎలా చెక్ చేస్తున్నామా అనేది గుర్తుంచుకోవాలన్నమాట. ఇప్పుడు కింద హాఫ్ ఇంచ్ కుట్లకు వదిలేసుకొని బ్లౌజ్ యొక్క హైట్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను కెమెరా కరెక్ట్గా పెట్టాను అనుకున్నానండి, కానీ చూసుకోలేదు. చూడండి ఇప్పుడైతే సెట్ చేసి మళ్ళీ చూపిస్తున్నాను మీకు. నేను కొన్నిసార్లు ఏంటంటే కరెక్ట్గానే పెడతాను, కానీ అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా, కదులుతూ ఉంటుందన్నమాట. ఇంకా చూడండి మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్ మర్చేసి చూపిస్తున్నాను అనమాట. ఎక్కడికి టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్, 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎక్కడి నుంచి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు కింద ఖర్చు వదిలేసుకొని పెట్టేసుకోండి. పైన ఖర్చుతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ విధంగా మీరైతే ఫస్ట్ వీడియోకి లైక్ ఇవ్వండి. హైప్ అనే ఆప్షన్ ఉంది. అసలు నా వీడియోస్కి హైప్ వస్తుందా లేదా కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి, నాకు డౌట్ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి పైన హైట్ దగ్గరికి మార్కింగ్, సైడ్ కుట్ల వైపు మార్కింగ్ ఇచ్చేసాను. ఈ క్లాత్ మొత్తం బ్యాక్ పట్టుకు అనమాట. ఇప్పుడు చంక డౌను ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా ఖర్చు అనేది కంపల్సరీ అనమాట. కింద ఖర్చు వదిలేసుకొని పైన ఖర్చు కూడా పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చి నడుము ఎత్తు అనమాట. ఇది చూడండి నెక్ మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళ బ్లౌజ్ నెక్ చాలా చిన్నగా ఉంది, మగ్గం వర్క్ బ్లౌజెస్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా నేను ఫోన్ చేసి చెప్పాను అనమాట, కిందికి క్లాత్ లేదు నాకు జరపడానికి, ఆ నెక్ ఎంత ఉందో అంత కుట్టాల్సి వస్తుందంటే ఓకే అని చెప్పారు. ఇంకా చూడండి ఇక్కడ వచ్చేసి నెక్ మార్కింగ్ ఇచ్చేసాను కదా. ఇప్పుడు మనకు నెక్ లూజ్ అనేది మార్కింగ్ ఇస్తున్నాను. ఇది నడుము లూజు, చెస్ట్ లూజు ఫస్ట్ ఎంత ఉందో తెలియాలి కదా. నెక్ లూజ్ ఇవ్వాలంటే నడుము లూజు 32 ఇంచులు ఉందండి. చెస్ట్ వచ్చేసి ఎంత ఉందనేది చెక్ చేసుకుందాం. ఇంకా ఇప్పుడు నేనైతే ఎలా కట్ చేశానో వీడియో అలాగే పెట్టాను అనమాట. ఎలాంటి స్పీడు పెట్టలేదు, ఎందుకంటే కొంతమంది ప్రింట్లో అర్థం కావట్లేదు అని చెప్తున్నారు స్పీడ్గా పెట్టడం వల్ల. ఇప్పుడు చూడండి ఫస్ట్ హుక్స్ నుంచి చంక కుట్టు వరకు క్రాస్గా కొంచెం లాగినట్టుగా చూస్తే నాకు 9 ఇంచులు వచ్చింది. 9 ఇంచులు అంటే మనకు 36 ఇంచుల చెస్ట్ అనమాట. ఈ 2 కొలతలు మనకు పర్ఫెక్ట్గా తెలిస్తే బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఈ 2 కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ లూజ్ వచ్చేసి నేను ఇక్కడ 2.5 ఇంచులు ఇస్తున్నానండి. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజెస్కి కొంచెం డీప్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి 2.5 ఇచ్చేసుకుంటున్నాను. సరిపోతుంది. వీళ్ళకి ఇంతకుముందు కుట్టినప్పుడు కూడా నేను 2.5 పెట్టాను. కింద వచ్చేసి 2.5 పెట్టి రౌండ్ తిప్పుతాను, కానీ ఇది మీకు చూడడానికి మాత్రమే నెక్ రౌండ్ నేనైతే కట్ చేయను ఇక్కడ, ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ కదా, లోడింగ్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉందో అంత ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఖర్చు అనేది కంపల్సరీ అనమాట ఎక్కడైనా కూడా. ఇప్పుడు మనం చంక డౌన్ అనేది మార్కింగ్ ఇచ్చాం కదా సైడ్ కుట్ల వైపున, రెండింటిని ఇలా కలిపేసుకోవాలి. బాక్స్ షేప్లో రావాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఈ మూలన 1.5 ఇంచులు పెట్టేస్తున్నాను. చూడండి 1.5 ఇంచులు ఈ డీప్ నెక్లే అవుతాయి అన్నమాట 2 కూడా, ఎందుకంటే మనకు బ్లౌజ్కి ఎంత ఉందో అంతే నెక్ పెట్టేమని చెప్పారు. ఇంకా చంక రౌండ్ అయితే తిప్పేసాను చూడండి. ఇప్పుడు వచ్చేసి ఈ చంక రౌండ్ ఈ సైజుకి సరిపోతుందా, ఏమైనా ఎక్కువ అవుతుందా అనేది షోల్డర్ దగ్గర టేప్ పెట్టేసుకొని చంక టైట్ కుట్టు వరకు ఎంత వస్తుంది అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ టైట్ కుట్టు వరకు నాకు 8 మీద ఒక 2 గీతలు అలా ఉందనమాట. పైన 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. నాకు కరెక్ట్గా 8 మీద ఒక గీత అలా వచ్చింది, కానీ ఇక్కడ నేను మార్కింగ్ వేసిన దగ్గర నాకు తగ్గుతుంది అనమాట. ఇంకా నేను ఒక 1/2 ఇంచ్ మళ్ళీ కిందకి దింపేసుకొని మళ్ళీ 1.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొని రౌండ్ అయితే తిప్పుతున్నాను. ఇక్కడ మీకు బ్లౌజులు సెట్ అవ్వట్లేదు, మీరు కట్ చేసే మెథడ్లు అంటే ఈ చంక దగ్గర కరెక్ట్గా ఇలా రావాలన్నమాట. కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు చెక్ చేసుకుంటే నాకు సరిపోయింది. ఇంకా కట్ చేయడమే. చూడండి 8 ఇంచులు వచ్చింది. 1-2 గీతల్లో బ్లౌజ్ ఏమీ పాడైపోదు, కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ వేసేస్తాం. ఇంకా ఇక్కడ నెక్కులు కట్ చేయకూడదు, గుర్తుంచుకోవాలి. బిగినర్స్ ఏం చేస్తారంటే తెలియక పటాపటమని కట్ చేస్తారనమాట. నెక్కులు అనేది కట్ చేయకూడదు. మనం మగ్గం వర్క్ అయినా కంప్యూటర్ వర్క్ అయినా ఏదైనా మోడల్స్ పెట్టినా కూడా నెక్కులు అనేది కట్ చేయకూడదు అనమాట. మొత్తం బ్లౌజ్ చుట్టుకొలత కట్ చేసుకొని నెక్కులు అనేది తర్వాత కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వేసే డిజైన్ బట్టి, మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ అయితే లోడింగ్ తిప్పుతాం కదా, దాన్ని బట్టి ఉంటుందన్నమాట. ఇంకా నీట్గా కట్ చేసేసుకొని నడుము దగ్గర క్రాస్గా కొద్దిపాటి క్లాత్ అయితే తీసేయాలి. కొంచెమే తీయండి. ఈ నడుము దగ్గర ఎక్కువగా తీస్తే మళ్ళీ బ్లౌజ్ హైట్ అనేది తగ్గుతుందనమాట. ఎందుకంటే ఒక్కసారి నాకు ఆ మిస్టేక్ జరిగింది. నేను కొంచెం ఎక్కువగా తీయడం వల్ల బ్లౌజ్ హైట్ తగ్గిపోయిందనమాట నాకు.
కాబట్టి చూసుకొని తీసేయండి. ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా టక్స్ ఇచ్చేసుకుంటే మనం డాట్ వేయచ్చు. సైడ్ కుట్ల వైపున టైట్ కుట్టు వేసే దగ్గర టక్స్ ఇవ్వాలి. చంక దగ్గర ఒక టక్స్ ఇవ్వాలి. కుట్టేటప్పుడు మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్ మార్కింగ్ ఇచ్చాం కదా, అక్కడికి ఒక టక్స్ ఇవ్వాలి. అలాగే సెంటర్లో కూడా టక్స్ ఇవ్వాలి. ఇలా ఇస్తేనే మగ్గం వర్క్ కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా, ఫ్రంట్ కట్ చేయాలి. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్. చూడండి, ఇలా క్రాస్గా వేసుకోండి. ఓపెన్స్ అనేది చంక భాగం అనేది అంచులు ఉంటాయి కదా, అటుపక్క వెళ్ళేటట్టు వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను అదే చూస్తున్నాను అనమాట, నాకు హ్యాండ్స్కి సరిపోతుందా లేదా అని. మొత్తం కూడా నీట్గా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఎలా ఉందా అలా. నెక్ దగ్గర ఒక లైన్ వేసాను చూడండి, ఎందుకంటే మనం నెక్ కట్ చేయలేదు కదా, ఫ్రంట్ నెక్ మార్కింగ్ కోసం అనమాట. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేయండి. తీసేసి ఇక్కడ నెక్ కోసం మార్కింగ్ ఇవ్వండి. ఇక్కడికి లైన్ వేసాను కదా, కిందకి నెక్ కోసం మార్కింగ్ ఇచ్చేసుకోండి. నెక్ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు కొంచెం డీప్ అనేది అక్కడ లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించింది, మళ్ళీ మార్కింగ్ ఇస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడానికి చంక భాగంలో ఇలా బాక్స్ షేప్ ఇచ్చేసుకొని మిడిల్లో 1/2 ఇంచ్ లోతు తీసేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా. ఇప్పుడు దీంట్లో చెక్ చేసుకోవాల్సింది ఫ్రంట్ నెక్, ఫ్రంట్ హైట్ ఖచ్చితంగా చూసుకోవాలన్నమాట. ఇంకా మనం బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా కట్ చేస్తే ఫ్రంట్ కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది. ఈ కొలుసుకోవడం అనేది తెలియాలన్నమాట, ఎలా చెక్ చేసుకోవాలని. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి నేను టేప్ పెట్టి చెక్ చేస్తున్నాను చూడండి. అదే మామూలు కటింగ్ అయితే బ్లౌజ్తో అయినా పెట్టుకోవచ్చు, ఖర్చులు కలుపుకొని. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను, నాకు వచ్చిన దానికి నేను 1 ఇంచ్ యాడ్ చేస్తాను ఖర్చు కోసం. యాడ్ చేసి పెట్టేస్తాను అనమాట. చూడండి, ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఎంత వచ్చింది అనేది అక్కడ గుర్తు లేదండి, ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదు. కానీ ఒకవేళ 13 ఇంచులు వస్తే 14 ఇంచులు, 14 ఇంచులు వస్తే 15 ఇంచులు అలా పెడతానమాట. చూడండి, ఫ్రంట్ నెక్ ఉక్స్ సైడ్ ఉన్న నెక్ తీసేసుకొని నీట్గా రౌండ్గా పెట్టేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చేసేయండి. పైన ఖర్చు అనేది వదిలేసుకొని, షోల్డర్ కుట్టు వేస్తాం కదా, దానికోసం ఖర్చు వదిలేసుకొని, తర్వాత ఫస్ట్ ఉక్స్ నుంచి 4 ఉక్స్ వరకు మార్కింగ్ ఇచ్చేసుకొని, ఇప్పుడు చంక వైపు చూడండి, చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ అత్తుకుంటాం కదా, అక్కడ వరకు ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసుకొని ఈ 3 డాట్స్ని క్రాస్ బెల్ట్ షేప్లో మనం కలుపుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ వేసేయండి. స్కేల్ తీసేసుకొని ఇలా ఈ డాట్స్ కలుపుకుంటూ లైన్ వేసేయండి. ఇప్పుడు ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి. క్రాస్ బెల్ట్ షేప్ ఇచ్చేస్తే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇంకా చూడండి, ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా. ఇక్కడ డాట్స్ చూపిస్తున్నాను చూడండి, 3 ఇంచెస్కి డాట్ పాయింట్ ఇస్తున్నాను. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులు అనమాట. మనకి ఏ డాట్ అయినా షోల్డర్కి ఎదురుగా ఉండాలి. ఒక పట్టికి మిడిల్లో ఆమ్ రౌండ్ సైడ్ డాట్ అనేది మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుందండి. ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే, ఎలా ఉందో అలా. సైడ్ వైపున కొంచెం క్లాత్ అనేది కొంచెం ఒక 1/4 ఇంచు అలా పెంచుతున్నాను, అంతకు ఎక్కువగా పెంచట్లేదు. చాలామంది ఏంటంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 4 మడతల మీద పెట్టేస్తే సమానంగా ఉండేటట్టుగా ఉండాలి అన్నట్టుగా అంటూ ఉంటారనమాట. కానీ కొంచెం మీరు గమనించండి, బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువగా ఉండాలి. ఉంటేనే ఫిట్టింగ్ అనేది టైట్గా పట్టినట్టుగా షేప్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. కాబట్టి నేను మరీ సైడ్ వైపున క్లాత్ అయితే ఎక్కువగా పెంచాను, గ్యాప్ ఎక్కువగా రాకుండా కొంచెం మాత్రమే పెంచుతాను. అది పెద్ద సైజెస్కి మాత్రమే. ఇంకా నీట్గా కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా. చుట్టూరా నీట్గా కట్ చేసేయాలి. ఈ విధంగా కట్ చేసేసి డాట్స్ వేసే దగ్గర టక్స్ పెట్టుకోండి. నేను ఇక్కడైతే టక్స్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే నేను స్టిచ్చింగ్లో మళ్ళీ చూసుకుంటాను అనమాట. ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయి కదా, నేను డైరెక్ట్గా అయినా వేసేస్తాను. మీరైతే టక్స్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఈ పక్కన కొంచెం క్లాత్ ఉంది కదా, ఇక్కడ క్రాస్ బెల్ట్లు తీసేస్తే అటు పక్కన క్లాత్ హ్యాండ్స్కి సరిపోతుంది అనమాట. చూడండి, క్రాస్ బెల్ట్ తీసేసుకోండి, ఇలా నీట్గా పెట్టేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ ఎక్కడికి ఉందో అక్కడికి నీట్గా మార్కింగ్ ఇవ్వండి. తర్వాత దానికి మీరు ఖర్చు 1/2 ఇంచ్ పడతారా 1 ఇంచ్ పడతారా అనే దాన్ని బట్టి ఖర్చు ఇచ్చేసుకోండి. నాకైతే 2 సైడ్స్ లోడింగ్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఒక 1 ఇంచ్ అలా యాడ్ చేసుకొని కట్ చేస్తానన్నమాట. నీట్గా కట్ చేసేయడమే. క్రాస్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి మిగిలిన ఈ 3 బ్లౌజ్ పీసులు ఒకేసారి వేసాను కాబట్టి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా ఉందన్నమాట. ఫస్ట్ ఎక్కువగా ఉన్నది తీసేసి మీకు హ్యాండ్ కటింగ్ చూపిస్తాను. మిగతా వాటికి నాకు జెయింట్ పడితే వేసేసుకుంటాను అనమాట.
ఇప్పుడైతే ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని నీట్గా ఫోల్డింగ్ ఇచ్చేసి కింద తగులు లేకుండా నీట్గా కట్ చేసేయాలి ఫస్ట్. తర్వాత వచ్చేసి ఇది లోడింగ్ బ్లౌజ్ అనమాట. 1/2 ఇంచు కుట్లకు పెట్టేసుకుంటున్నాను. లోడింగ్ కాదనుకోండి మీరు 1.25 ఇంచులు పెట్టేసుకోండి హెమ్మింగ్కి. ఇక్కడ నాకు బట్ట అనేది చాలా తక్కువగా ఉంది క్లాత్ అనేది, అందుకని నేను కొంచెమే ఖర్చు పెట్టాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ తీసేసుకొని నీట్గా సెట్ చేసేయండి ఈ విధంగా. ఇక్కడ టైట్ కుట్లు ఉన్నాయి కదా, అక్కడికి ఒక మార్కింగ్ ఇవ్వండి. హైట్ దగ్గరికి కూడా ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి ఖర్చుతో సహా కలిపి. చంక డౌన్ దగ్గరకు కూడా ఖర్చులతో సహా కలిపి మార్కింగ్ ఇచ్చేసి స్కేల్ తీసుకొని స్ట్రేట్గా లైన్ వేసేయండి. ఇక్కడ క్లాత్ తగ్గింది కదా, చంక డౌన్లో వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా పైన షోల్డర్ దగ్గర 1.5 ఇంచు నుంచి డౌన్ చేసుకొని ఇక్కడ క్లాత్లోకి కలిపేసాను. ఇంకా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా. నాకు ఇక్కడ చంక దగ్గర జాయింట్లు అయితే పడతాయి అన్నమాట, అవి కుట్లల్లోకి వెళ్ళిపోతాయి. అయినా కూడా జాయింట్లు అనేది వేసేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఓపెన్ చేసేసుకొని షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసి చంకకు టైట్ కుట్టు మధ్యలో 3/4 ఇంచులో తీసేస్తే సరిపోతుంది అనమాట. ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చింది, యూజ్ అయిందంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.